నమస్కారం ఇది సంగతికి స్వాగతం. హిమగిరిలో గంగమ్మ పెను విషాదాన్నే మిగిల్చింది. 1751 ఇళ్లు, 147 వంతెనలు, 1307 రహదారులను ప్రళయగంగ మింగేసింది. ఉత్తరాఖండ్లో 40,000 కిలోమీటర్లలో విధ్వంసం సృష్టించింది. మరోవైపు సహాయ చర్యలు ఊపందుకుంటున్నాయి. వేల మంది పాలిట సైనికులే దేవుళ్లయ్యారు. సాయం కోసం ఎదురుచూస్తున్న మరో 60,000 మంది రక్షణ దిశగా ముందుకు సాగుతున్నారు. బయటపడిన యాత్రికుల్లో చాలా మందికి ప్రాణాలే మిగిలాయి. తమ వారిలో ఒక్కరూ మిగల్లేదు. మృత్యు ఒడి నుంచి తప్పించుకున్న వారిని కదిలిస్తే కన్నీళ్లు తప్ప మాటలు రావడం లేదు. నిమిషాల వ్యవధిలో గంగ ఉగ్రరూపం. వాయువేగంతో పైకి దూసుకొచ్చిన కొండ చర్యలు, కళ్ల ముందే జల ప్రళయం, అయిన వాళ్ల విషాదకర మరణం. చార్ధామ్ యాత్ర విషాదయాత్రగా మారిపోయింది. వందల మందిని జలవిలయం కబళించింది. ఇంకా ఎంతమందో, కనీసం 40,000 మంది ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఉన్నారు. ఇంతటి విషాదం నుంచి ప్రాణాలతో బయటపడిన బాధితులది ఒక్కొక్కరిది ఒక్కో దీనగాథ. మాటలతో ఓదార్చలేని కన్నీటి వ్యధ. నీరు నేలను ఏకం చేసిన ప్రళయ గంగమ్మ ఇప్పుడు బాధితుల కన్నీళ్ల నుంచి ఉబికి వస్తోంది. గంగమ్మ ఉగ్రరూపానికి విలవిల్లాడిన చార్ధామ్ యాత్రం మృత్యుయాత్రంగా మారిపోయింది. ఉత్తరాఖండ్ ఎంతో మంది కుటుంబాల్లో తీరని వ్యధ మిగిల్చింది. మరుభూమిని తలపిస్తున్న చార్ధామ్ యాత్ర వరదలకు భీతావాహంగా మారింది. వరదల్లో చిక్కుకున్న అనేక మంది భక్తులు బయటపడ్డారు. ఎంతో మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సాయం కోసం బిక్కుబిక్కుమంటున్నారు. ఒక్కసారిగా ముంచెత్తిన వరద, తినడానికి తిండి దొరకని పరిస్థితులు, ప్రాణాలతో బయటపడతామా లేదా అన్న భయం, అడుగడుగునా భయానక దృశ్యాలు, కిలోమీటర్ల కొద్దీ నడక. ఇవి ఉత్తరాఖండ్ వరద బీభత్సం నుంచి బయటపడ్డ బాధితుల హృదయ విదారక విషాద గాథలు. तीन चार दिन हम घूमते रहे पहाड़ों में। 4 दिन घूमने के बाद में हमें कोई पानी नहीं मिला, कुछ नहीं मिला। फिर हमें वो 2-3 घोड़े वाले मिले भगवान जैसे। 7-8 बजे हमको भैया पानी पिला दो। वो 5-7 लोग थे, पानी वानी पिला तो दिया मेरे को पहले। वो वहाँ से निकल गए। उसके बाद में वहाँ के 2 लोग रुके। वो मेरे को बोल रहे थे तुम्हारे को हम हेलीकॉप्टर से ऊपर पहुँचा देंगे। तो वो ठीक है बोले, तुम्हारे बच्चों को पहुँचा देता ऊपर। बोले हमारे लिए दो इसमें पानी ला के रख दो और मेरे बच्चों को ऊपर पहुंचा दो। उन्होंने बच्चों को 2 कदम चलाए और बच्चों को वहीं छोड़ दिया और पैसे की तैयारी लेके चले गए। पैसे लेके पूरे 65 से 70 हजार में कुछ था। 5 मोबाइल थे मेरे पास। मैं मेरी बीवी, मेरा बच्चा, तीनों थे। बच्चा मेरे सामने चले गए, वहीं मर गए थे। वहाँ 4 दिन से पानी पिया नहीं, खाना खाया हुआ नहीं, कुछ किया नहीं। हमने उसको काय का पानी पिया, बनियान का पानी पिलाया, कंबल का पानी पिलाया, झाड़ू के पत्तियों को कूट के पानी पिलाया उसको। क्या पप्पा पानी, पप्पा पानी, पप्पा पानी, पापा मुझे 1 घंटे के अंदर पानी ला, मैं मर जाऊंगा, मैं मर जाऊंगा। बोले 1 घंटे के अंदर ला के दो। मेरे पैरों को ऐसा हो, मेरे को चलते नहीं आ रहा था पैरों से। और मेरे बच्चे ने वो चला, पापा मैं चढ़ा था, हमको चलो पानी नहीं जाता है। हमारी मदद पहुंची तब मेरी साली थी, वो तो मर चुकी थी, मेरा बच्चा मर चुका था। साली की मौत यही पानी की वजह से हुई। पानी 4 दिन से पानी और रोटी कुछ खाने नहीं मिलने की वजह से मौत हुई। हम भटकते रहे 4 दिन पहाड़ियों पर, जेठे घुमाते रहे। 10 मिनट में क्या वेट हो जाता था कोई। बेटे की फोटो नहीं साहब अभी कुछ हमारे पास। प्रद्युम्न वो 11 साल का बेटा था। కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. ఎవరెక్కడున్నారో తెలియని పరిస్థితి. బీభత్స పరిస్థితుల నుంచి బయటపడాలంటే ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితి. తమతో వచ్చిన బంధువులు ఏమయ్యారోనన్న భయం. సురక్షిత ప్రాంతాలకు చేరుతున్న అభాగ్యుల కళ్లల్లో ఇవే ఆందోళనలు. ఎప్పుడూ చూడని భయానక దృశ్యాలవి. కళ్ల ముందే వందల మంది వరదల్లో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోతుంటే హాహాకారాల మధ్య మాటల్లో చెప్పలేక కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. వరదల్లో చిక్కుకుని ప్రాణాలతో బయటపడ్డ తెలుగువారు ఢిల్లీలోని ఏపీ భవన్ కు చేరుకుంటున్నారు. హెలికాప్టర్ రావడం చాలా ఇబ్బంది పడ్డామండి. ఎండలో కూర్చొని
వాళ్ళంతా కంట్రోల్ చేసి కొట్టుకొట్టు పెడుతున్నారండి. కొద్ది మంది జనాల ఒక 10,000 ఉంటాయండి. ఛార్జెస్ అయిపోయినాయి, సెల్లు పనిచేయడం లేవు, కరెంట్ లేవు, అక్కడ ఏమీ లేదండి. చాలా ఇబ్బంది పడ్డాం. మాకు ఏడిసికొని దండ పెట్టుకొని ఎక్కినాం. ఇంకా లేదండి, మాకు మాకు ఏడు తెలుసు, మాకేం తెలియదు కదా. వేరెవరు ఎక్కడ పోయినామో మాకు తెలియదు సార్. నేను నా భర్త పైకున్న కొండకు ఎక్కినాం సార్. రాత్రి అంతా వాననే పడింది సార్. పొద్దున 4:30 వరకు వర్షం పడింది. పొద్దున దిగొచ్చినాం సార్. చాలా కష్టపడినాం, దిగినాక కూడా చాలా కష్టపడినాం సార్. విమానాల కాడ 3-4 రోజులు ఏంటి, అన్నం లేవు, నీళ్లు లేవు మాకు. మహాశివుడి దర్శనం కోసం వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తెలుగువారు గంగమ్మ ప్రకోపానికి తల్లడిల్లిపోయారు. అదృష్టవశాత్తు ప్రాణాలు దక్కించుకున్నవారు ఏపీ భవన్లో తమ వారి రాక కోసం ఆతృతతో ఎదురుచూస్తున్నారు. మొత్తం గంగంతా ముంచేసింది. అక్కడ మేమందరం మునిగిపోయినాం. మా లోపల రూమ్లో ఒక 10 నిమిషాల తర్వాత ఒక పిల్లోడు వచ్చి ఆ కిటికీ ద్వారా మమ్మల్ని పలగొట్టి కిటికీ ద్వారా 14 మందిని బయటకు తీశాడు. తీసిన అక్కడి నుంచి పోలీస్ చౌక్ పోయినాము. అక్కడ సురక్షితంగా కాపాడి మమ్మల్ని అక్కడ ఉంచారు. మా డబ్బులు, బ్యాగులు సర్వం అన్ని పోయినాయి. ముగ్గురిని పంపిస్తే మేము ఆంధ్రాకి వెళ్ళిపోతామండి. సాయం చేస్తే చాలండి, ఇంకేం అక్కర్లా మాకు. 5 గురించి 4 నెత్తిని వీళ్ళకి తోసుకొని రావడానికి వీళ్ళకి అర్థం కావటం లేదు. ఆంధ్ర వాళ్ళకి బాగా తోసుకొని వెళ్ళిపోతున్నారు వాళ్ళు. వీళ్ళకి మంచినీళ్ళు కూడా దొరకటం లేదు అక్కడ. ఎట్లా కొట్టి మేము తెప్పరెళ్ళుకొని కాళ్ళు కొట్టేశారండి, కాళ్ళు పెట్టి అన్నీ కొట్టేశారండి, బాగా కర్రలతో కొట్టేశారు. లేడీస్ కూడా కొట్టిందండి మమ్మల్ని, కొడుకు మా వారిని కూడా కొట్టిందండి, కొట్టి వెనక పడిపోయారు అక్కడ. అతి సంక్లిష్టమైన చార్ధామ్ యాత్ర కోసం బయల్దేరిన ఆ కుటుంబం ప్రకృతి ప్రకోపానికి వరదల్లో చిక్కుకుని నరక యాతన అనుభవించింది. శారీరక వికలాంగురాలైన భార్య, 2 పిల్లలతో ప్రాణాలతో బయటపడ్డారు. 5 రోజుల ప్రత్యక్ష నరకం తరువాత సురక్షిత ప్రాంతానికొచ్చిన ఆ కుటుంబం తాము ఆ భయానక ప్రదేశం నుంచి బయటపడడం దేవుడి లీలేనంటున్నారు. गवर्नमेंट ने जिसने भी की मैं उसको बहुत बड़ा आभारी हूँ। बाकी और सही। लाटाशेरा से मटवारी तक निकले तो वहाँ से इतने बहुत पत्थर थे। फिर डैडी को बहुत प्रॉब्लम फील हुई, मम्मी को उठाया, व्हील चेयर उठाई, पूरा सामान पैकअप करा। मम्मी को बहुत डिस्टर्बेंस हुआ। वहाँ से मम्मी मतलब कि इतने पेड़ वगैरह थे कि वो बहुत टूटा हुआ था। చార్ధామ్ యాత్ర మార్గ మధ్యంలో ఎత్తైన కొండ ప్రాంతాల్లో చిక్కుకున్న వారి బాధలు వర్ణించలేనివి. ఆపదలో చిక్కుకుని అతి కష్టం మీద వెనుదిరిగిన వారు మరికొందరు. 4 రోజుల పాటు బిక్కుబిక్కుమంటూ భీతావాహ వాతావరణం మధ్య దిగ్బంధమైన వారంతా బాహ్య ప్రపంచంలో కూర్చారు. అక్కడ వారు ఎదుర్కొన్న ఇబ్బందుల్ని కన్నీటి పర్యంతమవుతూ వెల్లడిస్తున్నారు. अगर ये फोर्स आर्मी नहीं होती तो आज नहीं बचते सर। वो तो बड़ा खतरनाक है सर, ये तो कभी देखा ही नहीं होता। ईश्वर कभी ऐसा नहीं देखा, बहुत खतरनाक था सर। जिस पहाड़ी से हम उतर के आए ना सर, उस पहाड़ी में कम से कम मतलब 200-300 लाशें हैं सर। పుణ్యక్షేత్రాల సందర్శన కోసం వెళ్లి పుట్టెడు కష్టాలు అనుభవించిన వరద బాధితులు తాము ఎదుర్కొన్న నరకయాతనను ఉబికి వస్తున్న కన్నీటితో చెబుతున్నారు. ఏ ఒక్కరిని కదిలించినా విషాద గాథలే. జలవిలయ గంగోత్రిలో చిక్కుకుని 5 రోజులుగా వారు పడిన అష్టకష్టాలివి. गंगोत्री गए थे, वहाँ पे बुरी तरह फंसे रहे। 5-6 दिन फंसने के बाद कल हर्षिल पैदल पहुँचे हम लोग। कोई अरेंजमेंट नहीं है, न कोई रोड बनाई जा रही है ताकि गाड़ियाँ निकले वहाँ से। लोग इतने लोग फंसे हुए, बहुत लोग फंसे हुए। हम लोग अपने हस्बैंड को छोड़ के आए, हमारी गाड़ी गंगोत्री में छोड़ के आए। गंगोत्री से पैदल हम लोग आए बच्चों को लेके 20 किलोमीटर। हाँ बोलते रहो, क्या स्थिति है वहाँ पे कुछ नहीं, सब लोग ऐसी बस इंतजार कर रहे हैं कि हेलीकॉप्टर आ जाए, कैसे भी निकल जाए। कुछ नहीं, सब ऐसे भूखे प्यासे ऐसे खुले उसमें डले हुए, कुछ नहीं है वहाँ पे। ఎలాగో బయటపడి ఆత్మీయులు కనబడగానే చుట్టుముట్టేసి మరో జన్మెత్తినట్లు పడి పడి ఏడ్చేస్తున్నారు. మరికొందరు తమ వారి కోసం ఆవేదన చెందుతూ బోరుమంటున్న వారి బాధ మరికొందరిది. मेरी भाभी है उषा जी कपासी और मेरी भतीजी है सपना जी कपासी। इन लोगों का 16 तारीख के बाद कोई कांटेक्ट नहीं हुआ है। आज तक मैं भटकता रहा हूँ, हर जगह पे जाता हूँ, हरिद्वार गया, ऋषिकेश गया, इधर गया, कोई माहिती मिल नहीं है। कुछ भी हो सरकार को बोलो, कैसे भी मदद करके इन लोगों को वापस लाओ। हम परेशान हो गए भाई साहब।
మబ్బులు కమ్మిన కొండ ప్రాంతాల్లో అడుగు ముందుకు పడక, దారి కనిపించక, నడిచే ఓపిక లేక యాత్రికులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నామన్నారు. అమాంతం పెరిగిన భోజనం, మంచినీటి ధరలతో చేసేది లేక పస్తులున్నారు. అన్ని అవాంతరాలు అధిగమించి ఎప్పుడు బయటపడతామో తెలియని పరిస్థితుల్లో రోజులు లెక్కపెట్టారు. ప్రకృతి మూడో కన్ను తెరిస్తే మానవుడి పరిస్థితి ఏంటో ఈ హృదయ విదారక పరిస్థితులు అద్దం పడుతున్నాయి. ఇంకా వేల మంది వరద బాధితులు ప్రమాదంలోనే ఉన్నారు. మరో 2 రోజుల్లో వాతావరణ హెచ్చరికలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. బాధితులు క్షణక్షణం భయంగా బిక్కుబిక్కుమంటున్నారు. చార్ధామ్, కేదార్నాథ్, రిషికేశ్, గంగోత్రి, యమునోత్రి ఈ 4 క్షేత్రాల్లో ఇప్పుడు వినిపిస్తున్నది మృత్యుఘోష. ఆధ్యాత్మిక యాత్ర విషాదయాత్రగా మారిపోయింది. గంగ ఉగ్రరూపం ఉత్తరాఖండ్, ఉత్తరాంచల్ని కుదిపేసింది. కేదార్నాథ్ నామరూపాలు లేకుండా పోయింది. ఎక్కడ చూసినా భీభత్సమే. బతికి బయటపడిన వారి కళ్లల్లో ఆ భయానక దృశ్యాలు, కళ్ల ముందే కొట్టుకుపోయిన తమవారి హాహాకారాల విషాద జ్ఞాపకాలే. రుద్రభూమిని తలపించిన వరద బీభత్సం దేశ చరిత్రలోనే కనీవిని ఎరుగనిది. ఇది గంగమ్మ ఉగ్రరూపం. ఎప్పుడూ చూడని విలయ తాండవం. ఉత్తరాంచల్, ఉత్తరాఖండ్లలో చార్ధామ్ క్షేత్రాలను చుట్టిముట్టిన వరద బీభత్సానికి ఇది ప్రత్యక్ష సాక్ష్యం. కార్లే కాదు, ఊర్లే కొట్టుకుపోయాయి. కేదార్నాథ్ ద్వాదశ జ్యోతిర్లింగాలలో ప్రథమంగా భావించే క్షేత్రం. నిన్న మొన్నటి వరకు భక్తులతో అలరారిన ఈ క్షేత్రం గంగమ్మ ఉగ్రరూపంతో నామరూపాలు లేకుండా పోయింది. రుద్రుడు ఉండేది శ్మశానంలో అంటారు. ఇప్పుడు ఈ క్షేత్రం రుద్రభూమిగానే మారిపోయింది. ముంచెత్తిన బురద కెరటాల్లో ఎంతమంది అసువులు బాసారో ఇప్పుడే లెక్క తేలేదేమో. కట్టలు తెంచుకున్న వరద బీభత్సానికి అడ్డొచ్చిన భవనాలు తుడిచిపెట్టుకుపోయాయి. ఉత్తరాఖండ్లో కొండలపై అందంగా కనిపించే ఊళ్లు కొట్టుకుపోయాయి. ఇళ్లు రాలిపోయాయి. రహదారులు ఆనవాళ్లు కనిపించకుండా కోసుకుపోయాయి. ఒక మహా విపత్తు తదనంతర పరిస్థితులు కనిపించాయి. జల విలయ తాండవంలో వేల మంది యాత్రికులు చిక్కుకుపోయారు. కళ్ల ముందు ప్రకృతి బీభత్సాన్ని చూసి భీతావహులయ్యారు. కొండచర్యలు, రాళ్లగుట్టలు అన్నీ మహోగ్ర గంగ ధాటికి పెల్లలుగా విరిగిపడ్డాయి. ఎక్కడ చూసినా భీతావహ విధ్వంసకర దృశ్యాలే, మృత్యుఘోషలే. ప్రకృతి ప్రకోపిస్తే ఇంత భయానకమా? ఈ
జల విలయం దేశ చరిత్రలోనే అత్యంత విషాదకర దుర్ఘటన. ఎన్నో వేల మందిని, ఎన్నో ఊళ్లను తుడిచేసింది. రక్షణ చర్యలు సంక్లిష్టంగా మారుతున్నాయి. ఉత్తరాఖండ్లో వేలాది మంది యాత్రికుల రక్షణ బాధ్యతలను తనపై వేసుకున్న భద్రతా బలగాలు నిర్విరామ కృషి చేస్తున్నాయి. ఉత్తరాఖండ్లో వర్షం బీభత్సం సృష్టించిందని, కొండచర్యల్లో వేలాది మంది చిక్కుకున్నారని తెలియడమే ఆలస్యం. దేశ రక్షణకు సంబంధించిన ఆర్మీ, ఇండో టిబెట్ సరిహద్దు విభాగం, వాయుసేన సహా జాతీయ విపత్తు నిర్వహణ దళం, సరిహద్దు రవాణా సంస్థ రంగంలోకి దిగాయి. వాయు వేగంతో రక్షణ చర్యలను చేపట్టాయి. కాస్త ఆలస్యంగానే ఉత్తరాఖండ్ నౌకాదళం సంక్లిష్ట గంగా, దాని ఉపనదుల పరివాహక ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగవంతం చేసింది. అన్నీ కలిసి దేశంలో అతి పెద్ద రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. ఉత్తరాఖండ్లో విలయతాండవం చేసిన మరుసటి రోజే భారత సైన్యం రక్షణ చర్యలు చేపట్టింది. 22 హెలికాప్టర్లు, 8,500 మంది సైనిక బలగాలతో రంగంలోకి దిగిన సైన్యం ఇప్పటి వరకు 14,000 మందికి పైగా యాత్రికుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. అతి ఎత్తైన పర్వత సానువుల్లో చిక్కుకున్న యాత్రికుల కోసం 90 మంది పారాట్రూపర్స్ తో కూడిన బృందాన్ని కేదార్నాథ్లో ఏర్పాటు చేసింది. గురువింద్, రాంబడా ప్రాంతాల్లో రవాణా వ్యవస్థ పూర్తిగా ధ్వంసం కావడంతో రోప్వే సహాయంతో భారత సైన్యం, ఇండో టిబెట్ సరిహద్దు విభాగం యాత్రికుల్ని తరలిస్తోంది. వంతెనలు పునర్నిర్మించడం సాధ్యం కాని చోట రోప్వేలతోనే రక్షణ చర్యల్ని వేగవంతం చేసింది. ఉత్తరాఖండ్లోని హిమగిరిలో విసిరేసినట్లుండే జంగల్ చెట్టి ప్రాంతానికి తొలుత సైన్యమే వెళ్లింది. అక్కడ చిక్కుకున్న 1000 మందికి పైగా యాత్రికుల్ని గుర్తించింది. తొలి బ్యాచ్ లో 500 మందికి పైగా యాత్రికుల్ని పునరావాస కేంద్రాలకు తరలించింది. మరో మారుమూల ప్రాంతం హేమ్కుంద్ సాహెబ్ పై భారత సైన్యం దృష్టి సారించింది. ఉత్తరాఖండ్లోని హర్సిల్, జోషిమఠ్, రుద్రప్రయాగ్, గుల్చర్లో సైనిక కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్న భారత సైన్యం తగిన విధంగా చర్యలు తీసుకుంటోంది. గోవింద్ ఘాట్, రుద్రప్రయాగ్, ధార్చులా, హర్సిల్, మనా, లక్షర్, భాగేశ్వర్, గౌచర్, యమునోత్రి ప్రాంతాల్లో యాత్రికుల కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసింది. భారత సైన్యం, ఇండో టిబెట్ సరిహద్దు విభాగం అవసరమైన ఆహారం, ఔషధాలు అందిస్తోంది. ఇక ఉత్తరప్రదేశ్, హర్యానాలోని మీరట్, పల్వాల్, యమునానగర్, పిలిభిత్ జిల్లాలో 4 కేంద్రాలు ఏర్పాటు చేసిన సైన్యం లోయల్లో చిక్కుకున్న 320 మంది పౌరుల్ని రక్షించింది. రేపటి నుంచి వర్షం వస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అందుకు తగ్గట్లుగా సైన్యం ఏర్పాట్లు చేస్తోంది. భారత సైన్యం తర్వాత వాయుసేన బాధితుల సేవలో నిర్విరామంగా కృషి చేసింది. 43 ఎయిర్ క్రాఫ్ట్, హెలికాప్టర్లను వినియోగించిన వైమానిక దళం పునరావాస కేంద్రాల నుంచి బాధితుల్ని డెహ్రాడూన్కి తరలిస్తోంది. బాధితులకు తక్షణ వైద్య సాయం అందించేందుకు అత్యాధునిక C-130J సూపర్ హెర్క్యులస్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ని సిద్ధం చేసింది. ఈ ఎయిర్ క్రాఫ్ట్ సహాయం 25 పడకల ఆసుపత్రిని దరుసుకు తరలించి యాత్రికులకు అవసరమైన వైద్య సేవలు అందిస్తోంది. ప్రస్తుతం అక్కడ రోజుకు 100 మంది బాధితులు వైద్యం పొందుతున్నారు.
బాధితులకు ఆహారం, ఔషధ సామాగ్రిని అందించడం సహా ఎయిర్ క్రాఫ్ట్లకు అవసరమైన ఇంధనాన్ని తీసుకొచ్చేందుకు ప్రపంచంలోనే అతి పెద్దదైన MiG-26 హెలికాప్టర్ ను వినియోగించింది. రుషికేష్ కి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న దరసు ప్రాంతంలో నిలిపి సేవలు అందిస్తోంది. కాస్త ఆలస్యంగా రక్షణ చర్యల్లో పాల్గొన్న నౌకాదళం 45 బృందాలతో రంగంలోకి దిగింది. సంక్లిష్ట ప్రాంతాల్లో సేవలు చేస్తూ బాధితుల్ని తరలిస్తోంది. ఇక ఇండో టిబెట్ సరిహద్దు విభాగానికి చెందిన 3000 మంది సిబ్బంది 5 రోజులుగా అలుపెరగకుండా బాధితుల్ని రక్షించడంలో శ్రమిస్తున్నారు. సరిహద్దు రవాణా సంస్థ రహదారుల పునర్నిర్మాణంపై దృష్టి పెట్టింది. నిరంతరం శ్రమిస్తున్న 4000 మంది సిబ్బంది ఇప్పటి వరకు వరద ప్రాంతాల్లో 13 కిలోమీటర్ల మేర రహదారుల్ని నిర్మించారు. ఇందుకు మట్టిని తొలచి 90 ఎక్స్వేటర్స్, బుల్డోజర్స్ తో రహదారులపై పేరుకున్న బురదను తీసేసి రవాణాకు వీలు కల్పిస్తోంది. భారత సైన్యం ఇండో టిబెట్ సరిహద్దు విభాగంతో సమన్వయంగా పనిచేస్తున్న సరిహద్దు రవాణా సంస్థ ఉత్తర కాశీ, హర్సిల్ మధ్య తెగిపోయిన రహదారి మార్గాన్ని నిర్మించింది. దీంతో వేలాది మంది యాత్రికులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. జాతీయ విపత్తు నిర్వహణ దళానికి చెందిన 12 బృందాలు రక్షణ చర్యల్లో పాల్గొంటున్నాయి. ఉత్తర కాశీ, చమోలి, రుద్రప్రయాగ్, తెహ్రీ, కేదార్నాథ్లలో సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసిన NDRF బాధితులకు అవసరమైన సమాచారం అందిస్తోంది.